ప్రారంభ దృశ్యం ఇంటి పూల వనంలో. అమ్మమ్మ, తాతయ్య, నాకు ఒక వింత కథ చెప్పండి. సాధారణంగా వినే కథలు కాదు, ఏదైనా మాయాలోకంలో జరిగిందా, ఏదైనా అద్భుతం జరిగిందా అన్నట్టుగా ఉండాలి. అలాగే చిన్ని, నువ్వు అడిగిన మాయాలోకం కథ కాదు కాని మన మనసులో జరిగే అద్భుతం గురించి ఒక కథ చెబుతాం. ఇది అరుదైన కథ. అడవిలో అద్దం అనే కథ. కథ మొదలు. పెద్ద కొండల పక్కన ఉండే చిన్న ఊరు చిత్రవనం. అక్కడే ఉండేవాడు అరుణ్ అనే ఓ తెలివైన పిల్లవాడు. కాని అతనిలో ఒక లోపం, అతనికి అహంకారం ఎక్కువ. తాను చెప్పిందే నిజం అనుకునేవాడు. మిగిలిన వారిని పట్టించుకునేవాడు కాదు. మౌనంగా ఉండే వాళ్లను చూస్తే వారిని అణచివేయడానికి చూస్తాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ అతని తప్పు చూపగా అరుణ్ కోపంతో ఊరికి అట్టడుగున ఉన్న అడవిలోకి వెళ్ళిపోతాడు. నాకే అంతా తెలుసు, నాకెవ్వరూ చెప్పాల్సిన పనిలేదు అనుకుంటూ. అడవిలో లోతుగా వెళ్ళగా అతనికి ఒక తెల్లని కాంతితో మెరుస్తున్న ప్రాకారం కనిపించింది. ఆ ప్రాకారంపై ఇలా రాసి ఉంది: మీ నిజమైన రూపాన్ని చూడాలంటే లోపలికి రా. అరుణ్ ఆశ్చర్యంతో లోపలికి అడుగు వేశాడు. మాయా అద్దం. ఆ లోపల ఒక వెలుగు వెలిగే చెరువు ఒడ్డున వెండి అద్దం ఉంది. తల ఎత్తి చూసినా ఆ అద్దంలో తన ముఖం కనిపించలేదు. బదులుగా కనిపించిందేమిటంటే తాను అమ్మను కోపంగా హేళన చేసిన సందర్భం, తన స్నేహితుడు జారిపడితే నవ్విన సందర్భం, ఒక వృద్ధుడికి నీళ్లు అడిగినప్పుడు ముఖం తిరిగిన సందర్భం. అద్దం చప్పుడు చేసింది: నువ్వు అనుకునే వ్యక్తి కాదు, నీ లోపల నీకు తెలియని వ్యక్తి ఉంటాడు అని. అరుణ్ భయపడ్డాడు. పరుగులు తీయసాగాడు. బయటికి వచ్చేసి ఊరికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పుడు అడవి అతనికి ఒక విత్తనం ఇచ్చింది. దానిపై ఇలా రాసి ఉంది: నిజమైన మార్పు అవసరం అనిపించినప్పుడు నన్ను నాటవచ్చు. మార్పు మొదలైంది. అరుణ్ చిన్నగా మారుతున్నాడు. ఒకసారి తను ఒక గొర్రెపిల్ల కోల్పోయిన రైతుకు సహాయం చేశాడు. ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. పాఠశాలలో తన టీచర్కు క్షమాపణ చెప్పాడు. ఒకరోజు సాయంత్రం తను తీసుకొచ్చిన విత్తనాన్ని తన ఇంటి వెనుక తోటలో నాటాడు. కొన్ని రోజుల్లో ఓ వింత మొక్క మొలిచింది. దాని ఆకులు వెండిలా మెరుస్తున్నాయి. అది ఒక్కసారి తన్ను చూసి ఇలా చెప్పింది: నువ్వు ఇప్పుడు నిజంగా అందంగా మారుతున్నావు. అడవికి తిరిగి వెళ్లిన రోజు. కొన్ని సంవత్సరాల తర్వాత అరుణ్ ఇప్పటికీ చిన్నవాడే కాని అతనిలో పెద్ద మనస్సు వచ్చింది. ఆ మొక్క తను నాటిన విత్తనం కాదు, అతను మార్చుకున్న మనస్సు ప్రతిబింబం. ఒకరోజు అడవిలోని అదే అద్దం వద్దకు తిరిగి వెళ్లాడు. ఈసారి అద్దంలో తాను ఓ చిన్నారికి పాఠాలు చెబుతుంటే ఒక జలుబు బారిన పడ్డ వృద్ధుడికి మందులు ఇచ్చే దృశ్యం. ముద్దుగా నవ్వుతూ పిల్లలతో గడిపే చిత్రం. అద్దం నవ్వింది: ఇప్పుడు నువ్వు నిన్ను చూశావు, ఇప్పుడు ఇంకొంతమందికి వాళ్లను చూపించు. అడవి అతనికి ఒక చేతి అద్దం ఇచ్చింది. దానిమీద ఇలా రాసి ఉంది: ఈ అద్దం వాడే ముందు వారు నిజంగా మారాలని తలచినప్పుడే చూపించు. గర్వపూరితుడైన యువరాజు. ఒకరోజు ఊరికి ఓ యువరాజు వచ్చాడు. అతనికి గర్వం, అహం ఎక్కువ. ఎవరు నన్ను గెలుస్తారు అంటూ అరుణ్ను సవాల్ చేశాడు. అరుణ్ ఏమీ మాట్లాడలేదు. అతనికి ఆ చిన్న అద్దాన్ని చూపించాడు. ఆ అద్దంలో యువరాజు తన అహంకారాన్ని, తను ఒంటరితనని చూశాడు. మౌనంగా వాలిపోయాడు. తన ముఖాన్ని చేతితో కప్పుకున్నాడు. అరుణ్ అతని ఒక చెట్టు నీడలో కూర్చోమన్నాడు. యువరాజు తొలిసారి తన గుండెను తెరిచి మాట్లాడాడు. అదే రోజు నుంచి యువరాజు మారిపోయాడు. చిన్ని, నీకు అర్థమైంది కదా ఈ కథ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ మనసును చూసుకుంటే నిజమైన మార్గాన్ని నువ్వే కనుగొంటావు. అమ్మమ్మ, నిజంగా మన మనసే అద్దంలా ఉంటుందా? అవును బంగారం. మనం ప్రతిరోజూ మన చర్యలను ఆలోచిస్తే మనం మంచివాళ్లుగా మారిపోతాం. మనం ఎలా ప్రవర్తిస్తే ప్రపంచం అలాగే ప్రతిఫలిస్తుంది. నీతి. నిజమైన అద్దం మన ముఖం చూపించదు,
మన మనసు చూపిస్తుంది. మన మార్పు మనం ఎంత నిజంగా తలచుతామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచం మన ప్రతిబింబమే. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.